మహాత్మా గాంధీ స్వతంత్ర భారతదేశం కోసం మాత్రమే కాకుండా స్వచ్ఛమైన అభివృద్ధి చెందిన దేశం కోసం కలలు కన్నారు. మహాత్మా గాంధీ భారత మాతకు బానిస సంఖ్యల నుండి స్వేచ్ఛ కలిగించారు. ఇప్పుడు మన దేశాన్ని పరిశుభ్రంగా ఉంచేలా దేశానికి సేవ చేయడం మనందరి బాధ్యత. దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి నేను కట్టుబడి ఉంటానని, సమయం కేటాయిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను ఈ సంకల్పం నెరవేర్చడానికి ప్రతి సంవత్సరం 100 గంటలు అనగా ప్రతి వారం 2 గంటలు స్వచ్ఛందంగా పనిచేయడానికి కేటాయిస్తాను. నేను పరిసరాలను అపరిశుభ్రం చేయను, ఇతరులను చేయనివ్వను. పరిశుభ్రత సాధించే పనిని నేను స్వయంగా మొదలుపెట్టి నా కుటుంబము, మా వీధి, మా గ్రామము మరియు నేను పనిచేసే చోట పరిశుభ్రంగా ఉండేలా చూస్తాను. ప్రపంచంలో పరిశుభ్రంగా కనిపించే దేశాలు ఆ విధంగా ఉండడానికి ఆ దేశ ప్రజలు పరిసరాలను అపరిశుభ్రం చేయరు, ఇతరులను చేయనివ్వరు అని నమ్ముతున్నాను. దృఢ నమ్మకంతో ఈ స్వచ్ఛ భారత్ సందేశాన్ని వీధి వీధిన, గ్రామ గ్రామాన అంతటా ప్రచారం చేస్తాను. నేను ఇప్పుడు తీసుకున్న ప్రతిజ్ఞ మరో 100 మంది ప్రజలు తీసుకునేలా ప్రోత్సహిస్తాను. వారు కూడా నాలాగా 100 గంటలు స్వచ్ఛత కొరకు కేటాయించేలా స్వచ్ఛత వైపు నేను వేసే ప్రతి అడుగు భారతదేశాన్ని స్వచ్ఛంగా ఉంచడానికి ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను. అక్టోబర్ 2 వరకు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు మనకి మొదలవుతున్నాయి. ఈ కార్యక్రమంలో ఈరోజు మొట్టమొదటిగా మనము ఏక్ పేడ్ మాకే నామ్ అని అన్ని గ్రామ పంచాయతీలలో, అన్ని గ్రామాలలో కూడా మనము మొక్కలు నాటడం జరుగుతుంది. ప్రజలందరూ భాగస్వాములు చేస్తేనే సంపూర్ణ స్వచ్ఛత మనం సాధించగలుగుతాం. కాబట్టి ప్రజలందరూ భాగస్వామ్యంతో సంపూర్ణ స్వచ్ఛతను మనము సాధించడానికి ప్రోగ్రాము చేస్తున్నాము. అలాగే ఈ ప్రోగ్రాంలో రోజు షెడ్యూల్లో ఇచ్చినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనము రోజు మనకు షెడ్యూల్లో ఇవ్వబడినటువంటి కార్యక్రమాలు ప్రతిరోజు కూడా మనము 1-2 గంటల సేపు ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతుంది. సఫాయి వాళ్ళకు కూడా ఇందులో ఈ కార్యక్రమాల్లో మనము ఒకరోజు ఆరోగ్య బీమా గురించి, తర్వాత ఆరోగ్య వైద్య పరీక్షలు చేయించి వాళ్లకు బీమా పత్రాలు కూడా అందజేయడం జరుగుతుంది. ఈ శ్రమదానం అనేటువంటి కార్యక్రమాన్ని కూడా మనము ఏర్పాటు చేసి మొత్తం గ్రామాలన్నీ కూడా పచ్చదనం, స్వచ్ఛదనంతో ఉండేటట్టు చేయడం జరుగుతుంది.